చిరుతాబేళ్ల సందడి. నాగాలాండ్ సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లే చిరుతాబేళ్లు సందడి చేస్తున్నాయి. ఆడ తాబేళ్లు గుడ్ల దశ నుంచి చిరుతాబేళ్లుగా బయటకు రావడం గగనమైపోతున్న దశలో వాటిని పరిరక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు. 5 నెలలు గుడ్లను కాపాడిన అధికారులు అవి తాబేళ్లుగా మారాక తీరంలో వదిలారు. ఇలా వదిలిన వందలాది చిరుతాబేళ్లు ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు. సముద్ర తీర ప్రాంతంలో ఆలివ్ రిడ్లే చిరుతాబేళ్లు గుడ్ల నుంచి బయటకు వచ్చి చిరుపాదాలతో సముద్రం వైపు మెల్లగా కదులుతున్నాయి. ఈ అద్భుత దృశ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. సముద్ర పర్యావరణ పరిరక్షణలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆడ తాబేళ్ల గుడ్ల నుంచి పిల్లలు బయలుదేరే ప్రక్రియలో అనేక అవరోధాలుంటాయి. వాటిని రక్షించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 5 నెలల పాటు సిబ్బంది వాటిని నిరంతరం కాపాడుతూ తాబేళ్ల పిల్లల సముద్ర ప్రయాణాన్ని సురక్షితం చేసేందుకు ఎంతో కృషి చేశారు. తాబేళ్లను సముద్రంలోనికి వదులుతున్న సిబ్బంది. అటవీశాఖ పరిధిలో 50 కిలోమీటర్ల సముద్ర తీరం వ్యాపించి ఉంది. కోడూరు మండలం నుంచి నాగాలాండ్ మీదుగా బాపట్ల జిల్లా కొత్తపాలెంలోని మూలగుంట వరకు ఈ ప్రాంతం విస్తరించింది. పాలకాయ తిప్ప, సంగమేశ్వరం, గుల్లలమోద, జింకపాలెం వంటి ప్రాంతాలను అటవీశాఖ ప్రత్యేక హ్యాచరీలుగా గుర్తించింది. జనవరి నుంచి మే వరకు ఆడతాబేళ్లు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 100 గుడ్లు పెడతాయి. ఒక ఆడతాబేలు తన జీవితంలో కనీసం 2 సార్లు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఆడతాబేళ్లు స్వయంగా సముద్రం నుంచి బయటకు వచ్చి ఇసుకలో గొయ్యి తవ్వి గుడ్లను కప్పి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అటవీశాఖ సిబ్బంది వీటిని జాగ్రత్తగా సేకరించి హ్యాచరీలో సంరక్షిస్తారు. సుమారు 45-60 రోజుల్లో గుడ్లు పగిలి పిల్లలు బయలుదేరతాయి. అనంతరం లెక్కింపు తర్వాత అధికారుల సమక్షంలో సముద్రంలోకి వదిలేస్తారు. ఈ 5 నెలల సంరక్షణ తర్వాత చిన్న తాబేళ్లు కెరటాలలో కలిసిపోతూ సముద్ర గర్భంలో తేలిపోతున్న దృశ్యం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది.